సంవత్సరానికి 31,000 కోట్లు రెవెన్యూ చేసే పతంజలిని ఎందుకు సుప్రీంకోర్టు బ్యాన్ చేయమంది? కోర్టు ధిక్కారం కింద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చింది? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి, అప్పుడే నోటిఫికేషన్లు వస్తాయి. ఫిబ్రవరి 27వ తారీఖున గవర్నమెంట్ టెంపరీగా పతంజలి గూడ్స్ అన్నింటినీ బ్యాన్ చేయాలని నోటీస్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే మందులు లేని మొండి వ్యాధులు కూడా వీళ్ళు తగ్గిస్తా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీని మీద బ్యాన్ విధించామని చెప్పారు. సరే విధించారు, అసలు వీళ్ళ మీద కంప్లైంట్ ఎవడిచ్చాడు? IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 2 years బ్యాక్ 2022లో ఇద్దరు జడ్జిలు ఉన్న బెంచ్ని అప్రోచ్ అయ్యి వీళ్ళు తప్పుడు ప్రచారం అంతా చేస్తున్నారు సార్, కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, మోడర్న్ మెడిసిన్ అల్లోపతి అంత పనిచేయవు, నేను ఇచ్చే ఆకులు అలములు పసర్లు పనిచేస్తాయని దే ఆర్ మేకింగ్ ఏ స్మియర్ క్యాంపెయిన్, అంటే బుర్ర చదువుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు వాళ్ళ వార్నింగ్ కూడా ఇచ్చింది, ఈ చెత్త వాగడంతో ఆపేసి సరిగ్గా వ్యాపారం చేసుకోమని. అప్పుడు పతంజలి వాళ్ళ లాయరు మా పేరు బంటండి, కోర్టు మాట జమదాటమండి అని కోర్టు మాట ఒబే చేస్తామని ప్రామిస్ చేశాడు. అప్పుడు కోర్టు లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే సోదంతా చెప్పారు, ఈసారిగా ఆపలేదనుకోండి ప్రతి తప్పుడు అడిగి ₹1,00,00,000 ఫైన్ పరదొప్పుతా అని చెప్పింది కోర్టు. ఒబే అన్నారు కానీ అబ్బే కష్టం అండి, వ్యవసాయం డబ్బులు అంటే అలవాటు పడ్డ ప్రాణం కదా, కష్టం, ఆపలేరు. ఈ మిస్లీడింగ్ క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయ్యి నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి, వీళ్ళు ఎంత చెప్పినట్లేదు, సోది వాగడంతో వాగుతున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పారు. ఈసారి సుప్రీంకోర్టు ఒళ్ళు మండింది. ఇద్దరు ఓనర్లు 2 వారాల్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే సీరియస్ వార్నింగ్ తీసుకుంటా అని చెప్పింది. అది మాత్రం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చివాట్లు పెట్టింది. ఏమయ్యా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు దేశం మీద పడి తప్పుడు క్యాంపెయినింగ్తో డబ్బులు దోచుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? లాస్ట్ టైమే చెప్పాం ఎక్స్పర్ట్లను పెట్టి డిస్కస్ చేసి చెత్తంతా ఆపేయమని చెప్పి, అయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు. సో మీరు కూడా డీటెయిల్ రిప్లై అవ్వకపోతే ఇద్దరికి కలిసి రేవెట్టేస్తా అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది మాత్రమే అనుకుంటున్నారు, ఈ 2006లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకటి పంట చేస్తూనే ఉన్నారు. ఆ దరిద్రం అంతా రాసుకొచ్చని చెప్తా. 2006లో బాబా రామ్దేవ్ యోగా చేస్తే ఎయిడ్స్ తగ్గిపోద్ది అన్నాడు. టై స్లాప్ చేస్తే సరిపోదు, వేర్ ఇస్ ద ప్రూఫ్? నేను మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాడి స్టేట్మెంట్లకి మాకు ఏ సంబంధం లేదని చెప్పారు. అప్పుడు కూడా డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు, సార్ వీడు మిస్లీడ్ చేస్తున్నాడు సార్, యోగా చేస్తే ఎయిడ్స్ క్యాన్సర్లు తగ్గడం ఏంటని. మళ్ళీ 2015లో మీ అందరికీ తెలుసు మ్యాగీ నూడిల్స్ బ్యాన్ చేశారు. సంబంధం లేకుండా ఇక్కడ ఒకటి చెప్తానండి, మ్యాగీ మాత్రమే వచ్చి షెఫ్లా ఫీల్ అవుతూ ఉంటారు చూసారా, వాళ్ళని దేనికి కట్టేసుకోవడం కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఆ బ్యాన్ కూడా వీళ్ళు క్యాష్ చేసుకుందామని ఆటా నూడిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కామెడీ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తే వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు. కానీ వీళ్ళు ఫుడ్ లైసెన్స్ నెంబర్ వేసి ఆ నూడిల్స్ కూడా అమ్మడం మొదలుపెట్టారు. కానీ అది ఫుడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ చూసి, సార్ నేను రిజెక్ట్ చేసి నెంబర్ ఇస్తే దాన్ని కూడా ఫుడ్ లైసెన్స్ నెంబర్లో వాడేసుకుంటున్నారు సార్, జాబండి వాళ్ళని అని గవర్నమెంట్కి చెప్పింది. ఇంకొక కామెడీ చెప్తా, దానికి ముందు ఒక డెంటల్ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరు సముద్ర పెయిన్, అంటే క్యాటిల్ ఫిష్ నుంచి తీసిన ప్రోడక్ట్. దాని మీద గ్రీన్ సింబల్ అంటే వెజిటేరియన్ అనేసారు. రే మొక్కకి జంతువుకి ఒక క్లాసిఫికేషన్ ఉందిరా, అక్కడ చదువుకోండిరా. ఇది ఎలా ఉందంటే నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు వెజిటేబుల్స్తో పాటు బోన్లెస్ చికెన్ తప్ప వేరే మీట్ ఏం తినరు, సో దే కాల్ దెమ్సెల్వ్స్ చికెన్ వెజిటేరియన్. అలా ఉంది చెప్పేది. 2017లో ఆర్మీ వాళ్ళకి ఆమ్లా జ్యూస్ ఇచ్చాడు, ఇదంతా స్క్రాప్ అని చెప్పి బయట పారదమ్మన్నారు. మెయిన్ సోదంతా 2020 కరోనా టైంలో స్టార్ట్ అయింది. వీళ్ళు ఒక 2 products ఇంట్రడ్యూస్ చేసి ఇది వాడితే కరోనా మటుమయం అయిపోతే ఇంగ్లీష్ మెడిసిన్ చెత్త అని చెప్పారు. అందుకే అసలు IMA వాళ్ళు కేసు పెట్టింది కూడా. గవర్నమెంట్ అప్పుడు చివాట్లు కూడా పెట్టింది, ఇలాంటి మిస్లీడింగ్ చేయొద్దని చెప్పి. వినలేదు, అమ్ముతూనే ఉన్నారు. ఈసారి WHO ఇన్వాల్వ్ అయింది. ఏమైనా ఇండియన్ గవర్నమెంట్ వీటి గులకరాలను కూడా గుడ్లను అమ్మేసేలా ఉన్నాడు, కొంచెం ఆపండే వాడిని అని చెప్పింది. 2022లో ఉత్తరాఖండ్లో 5 drugs బ్యాన్ చేశారు. డ్రగ్స్ అంటే మీరు అనుకున్న మైదా పిండి ఒకప్పుడు కాదు, వీళ్ళు చెప్పిన ఆకులు అలమలే, కాకపోతే అది కూడా సప్లిమెంట్ తప్ప మెడిసిన్ కాదు. సో ఇందు మూలంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే 10 సెంటీమీటర్లు గడ్డం పెంచుకొని ఆరెంజ్ బట్టలు వేసుకుంటే ఎక్స్పర్ట్ కాదు. బాడీ అనాటమీ ఏంటి, దాని అవసరాలు ఏంటి అని అర్థం చేసుకునేవాడు ఎక్స్పర్ట్. ఇంకా నయం 4 ఆసనాలు ఇస్తే నాలెడ్జ్ కూడా వచ్చిందని చెప్తారు వీళ్ళు. సో వాట్సాప్ యూనివర్సిటీస్ అటెండ్ అవ్వడం మానేసి డబ్బులు దొబ్బేసిన ఎక్స్పర్ట్ల దగ్గర సలహాలు తీసుకోండి. ఎంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్స్.